డబ్బు, విజయం లేదా జ్ఞానం ఏదైనా కావాలంటే లక్ష్మీదేవిని అడగండి. విజయన్ ఒక సాధారణ రైతు ఈ గందరగోళాన్ని ఎదుర్కొంటాడు మరియు జీవితాన్ని మార్చే రహస్యాన్ని వెల్లడించాడు. శాశ్వత సంపద మరియు ఆనందానికి ఆశ్చర్యకరమైన కీని కనుగొనండి. విజయన్ అనే 50 ఏళ్ల రైతు తన భార్య శాంత మరియు వారి కుమార్తె రాణితో కలిసి భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో నివసించాడు. ప్రతిరోజూ ఉదయం పొలాల్లో తన రోజు ప్రారంభించే ముందు విజయన్ మహాలక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించి భక్తితో ప్రార్థించేవాడు. కష్టపడి పనిచేసినా బతకడానికి కష్టపడ్డాడు. ఒకరోజు రాణి పెళ్లి నిశ్చయమైంది. అయినప్పటికీ విజయన్ ఆందోళన చెందాడుతని ఆదాయం అతని రోజువారీ అవసరాలకు సరిపోదు మరియు ఇప్పుడు అతను వివాహానికి అదనపు ఖర్చును ఎదుర్కొన్నాడు. విచారంగా మరియు నమ్మని విజయన్ ఆలయానికి వెళ్లి లోతుగా ప్రార్థించాడు మరియు కన్నీటి దేవత నుండి సహాయం కోరాడు. అతనికి ఆశ్చర్యం కలిగించే విధంగా మహాలక్ష్మీదేవి ప్రకాశవంతంగా మరియు దయతో అతని ముందు కనిపించింది. ఆమె మాట్లాడుతూ, విజయన్, మీ విశ్వాసం మరియు నిబద్ధత నన్ను ఆకట్టుకున్నాను. మీ కష్టాలు నాకు తెలుసు, కాబట్టి నేను మీకు ఒక వరం ఇస్తాను. మీకు తెలుసా, నేను 8 రకాల ఆకారాల్లో ఉన్నాను. ఆది లక్ష్మి ఆధ్యాత్మిక సంపదకు దేవత, ధనలక్ష్మి భౌతిక సంపదకు దేవత, ధాన్యలక్ష్మి వ్యవసాయ దేవత, గజలక్ష్మి జంతు సంపదకు దేవత, సంతాన లక్ష్మి పిల్లల దేవత, దర్యాలక్ష్మి ధైర్యం యొక్క దేవత, విజయలక్ష్మి విజయ దేవత, విద్యాలక్ష్మి జ్ఞానదేవత. మీరు ఒక ఫారంను ఎంచుకోవచ్చు మరియు అతను మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీ ఇంట్లో ఉంటాడు. కానీ గుర్తుంచుకోండి, మీరు ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవచ్చు. విజయన్ కంగారుగా ఇంటికి తిరిగి వచ్చి శాంతతో పరీక్ష గురించి చర్చించాడు. ఆమె అతనికి ఒక సూచన గుసగుసలాడింది. అయోమయంలో ఉన్నప్పటికీ అతను ఆమెను నమ్మి తన నిర్ణయంతో ఆలయానికి తిరిగి వస్తాడు. విజయన్ వినయంగా దేవితో, అమ్మా, ధైర్యవంతులైన లక్ష్మీదేవిని నా ఇంటికి ఆహ్వానించాలనుకుంటున్నాను. దేవి నవ్వి, మీ భార్య తెలివైనది. దర్యా లక్ష్మిని ఎన్నుకోవడం ద్వారా మీరు నా 8 రూపాలను మీ ఇంటికి ఆహ్వానిస్తారు. ఎందుకో తెలుసా? విజయన్ భయంగా ఆమె వైపు చూసి, వద్దు అమ్మా అన్నాడు. మహాలక్ష్మీదేవి ఇలా వివరించింది, నా రూపాలన్నీ దర్యా లక్ష్మితో మాత్రమే పనిచేస్తాయి. దర్యా లక్ష్మి లేకుండా ఏ ఇతర రూపాలు స్వతంత్రంగా పనిచేయవు. ధైర్యం ఉన్న చోట ఇతర రూపాలన్నీ ఆమెను అనుసరిస్తాయి. ధైర్యాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు మీ జీవితంలో అన్ని రకాల సంపదలను కలిగి ఉంటారు. ధైర్యమే అన్ని విజయాలకు మరియు శ్రేయస్సుకు పునాది. భౌతిక సంపద వచ్చినప్పుడు ధైర్యం మనకు జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు మరియు ఇతర సంపదలను పొందేందుకు శక్తిని ఇస్తుంది. ఇది అడ్డంకులను అధిగమించడానికి, మన లక్ష్యాలను సాధించడానికి మరియు ఏ పరిస్థితిలోనైనా ఆనందాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. మీకు కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.